ఏపీ మండలిలో బొత్స స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీకి డాక్టర్స్ ని పిలిపించారు అసెంబ్లీ అధికారులు. బొత్స సత్యనారాయణకి మండలిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బొత్సకి బీపీ కూడా టెస్ట్ చేశారు. 190/120 గా ఉన్నట్టుగా గుర్తించారు డాక్టర్స్. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు. బీపీలో హెచ్చు తగ్గుల కారణంగానే బొత్స అస్వస్థతకు గురైనట్టుగా చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే దానిలో ఉపయోగం ఉంది. మీరు వినడానికి కూడా ఉపయోగపడతారుగా, మీకు వినడానికి ఉపయోగపడతారుగా. ఎందుకంటే ఆరోగ్యం బాగోపోయినా రాష్ట్ర అవసరాల దృష్ట్యా మనం వాస్తవాలు చెప్పాలి. అంతే అబద్ధాలు చెప్పుకుంటే. చూసారు కదా, ఏపీ మండలిలో మాట్లాడుతూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాస్త ఇలా తడబడ్డట్టుగా కొంచెం తూలుతున్నట్టుగా కనిపించారు. ఆయన కాస్త అనారోగ్యంగా ఉన్నారు. మొన్నీ మధ్య కూడా ఆయన ఒకసారి అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని హాస్పిటల్లో చికిత్స తీసుకుని వెళ్ళిన విషయం తెలిసిందే. పక్కనున్న మరొక వ్యక్తి అతన్ని పట్టుకున్నారు, రమేష్ యాదవ్ అతన్ని పట్టుకున్నారు. కింద పడబోతున్నట్టుగా అనిపించి వెంటనే అప్రమత్తమై లేచి పట్టుకున్నారు. స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు బొత్స సత్యనారాయణ. అసెంబ్లీకి వైద్యులను పిలిపించి ప్రథమ చికిత్స చేయించారు అసెంబ్లీ అధికారులు. అయితే బొత్స సత్యనారాయణకు మండలిలోని వైద్య పరీక్షలు చేశారు. బొత్సకు బీపీ 190/120 గా ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం అయితే బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉంది. బీపీలో హెచ్చు తగ్గులు ఉండడం కారణంగానే బొత్స స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు అంటున్నారు వైద్యులు. ఏపీ శాసన మండలిలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పలు అంశాలపై మాట్లాడుతూ అనారోగ్యంగా ఉన్నా కూడా మాట్లాడుతూనే అలా తూలుతున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. కాస్త అస్వస్థతకు గురైనట్టుగా నటించింది. ఇక కింద పడబోతున్నారేమో అని అనుమానం వచ్చిన పక్కనున్న రమేష్ యాదవ్ అతన్ని పట్టుకోబోయారు. బట్ నేను బాగానే ఉన్నాను అని చెప్పారు. కానీ స్వల్ప అస్వస్థతకైతే గురయ్యారు బొత్స సత్యనారాయణ. మొన్నీ మధ్య కూడా ఒకసారి బొత్స సత్యనారాయణ అనారోగ్య కారణంగా హైదరాబాద్ వచ్చి సిటీ నిరోలో చికిత్స తీసుకుని వెళ్లారు. ఇప్పుడు మళ్ళీ ఏపీ శాసన మండలిలో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మాట్లాడుతూ ఆయన ఇలా కొంచెం తూలుతున్నట్టుగా, కింద పడిపోతున్నట్టుగా అనిపించింది. మా ప్రతినిధి ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, ప్రస్తుతం ఎలా ఉంది బొత్స ఆరోగ్య పరిస్థితి? మరొకసారి బొత్సకి తాజాగా బీపీలో హెచ్చు తగ్గులు కనిపించాయి. ప్రస్తుతం ఆయనకి 190/120 గా బీపీ రిజిస్టర్ అయింది. అది సాధారణంగా అది చాలా ఎక్కువగానే చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే 120 అంటే హైపర్ టెన్షన్ గా చూడాల్సిన అవసరం. ఆయనకి ఇప్పటికే గతంలో ఉన్న అనారోగ్య కారణాల దృష్ట్యా ఇది కొంత సీరియస్ గా తీసుకోవాలని అధికారులు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ వైద్యులు సూచించారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకి గతంలో చికిత్స అందించిన హైదరాబాద్ న్యూరో నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ తో కూడా మాట్లాడారు. ఆయన కూడా ఒక గంట లోపు కానీ మళ్ళీ ఇట్లానే కంటిన్యూ అయితే వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని తాజాగా ఆయన సజెస్ట్ చేశారు. సో ఆయన ప్రస్తుతం కౌన్సిల్ నుంచి, అసెంబ్లీ నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్తున్నారు. ఒక వైద్యుల పర్యవేక్షణ ఆయన తీసుకెళ్తున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఇంతకు ముందు కూడా బొత్స అనారోగ్యానికి గురయ్యారు మీరు చెప్తున్నట్టుగా. అప్పుడు హైదరాబాద్ వచ్చి చికిత్స తీసుకుని వెళ్ళారు. సేమ్ అదే అనారోగ్య సమస్య రిపీట్ అయిందా, లేకపోతే ఏం చెప్తున్నారు డాక్టర్స్? ఆయన ఏం చెప్తున్నారు, బొత్స ఏం చెప్తున్నారు? బొత్స తనకి విశ్రాంతి తీసుకున్నప్పటికీ కూడా కొంత టెన్షన్ కి, అంటే ప్రజా సమస్యల పట్ల లేకపోతే అసెంబ్లీ కౌన్సిల్లో మాట్లాడుతున్న సమయంలో కొంత ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం, అదే సమయంలో అధికార పార్టీకి ధీటుగా సమాధానం ఇవ్వాల్సిన నేపథ్యంలో కొంత ఖచ్చితంగా ఎక్సైట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంత ఉద్రిక్తంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లాంటి నేచర్ లో కొంత బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా బీపీ హెచ్చు తగ్గులే తప్పనిచ్చి మరొక తీవ్రమైన అనారోగ్యం ఏమీ కాదు అని ఆయన ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏమీ కాదని బొత్స చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ అది ఎక్కువసేపు కంటిన్యూ అయితే, అలానే కన్సిస్టెంట్ గా బీపీ లెవెల్స్ ఒక గంట పాటు కంటిన్యూ అయితే మాత్రం అది తీవ్ర అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏ షేప్ తీసుకుంటుందో కూడా చెప్పలేము. కాబట్టి వీలైనంత వరకు ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఎక్కడున్నారు? ఇంటికి తీసుకువెళ్లారా, ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? ప్రస్తుతానికి ఆయన నివాసానికి తీసుకెళ్తున్నారు. ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. కౌన్సిల్లో కూడా ఆర్థిక శాఖ మంత్రి
పయ్యావుల కేశవ్ కూడా ఆయన మాట్లాడుతున్న సమయంలో ఆయన ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరారు. కౌన్సిల్ సభ్యులందరూ, తోటి శాసనసభ్యులు, అధికార పార్టీ సభ్యులు కూడా ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఆయన ఇంటికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం ఇంటికి తీసుకెళ్తున్నారు ఆయన సిబ్బంది, అలాగే వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఇంటికి వెళ్తున్నారు. అయితే బొత్స మాత్రం ఆందోళన అవసరం లేదు. తనకి ఇట్లాంటి పరిస్థితి సాధారణంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత ఇట్లాంటి నీరసంగా ఉండడం కానీ లేకపోతే ఇట్లాంటి పరిస్థితి తలెత్తుంది, తను కొంత విశ్రాంతి తీసుకుంటే సెటరేట్ అవుతుంది అని చెప్తున్నారు. అదే నేపథ్యంలో ఇప్పటికే ఆయన ఒక రకంగా ఆయనకి రెగ్యులర్ గా ట్రీట్ చేస్తున్న హైదరాబాద్ కి సంబంధించిన న్యూరో డాక్టర్ చంద్రశేఖర్ కూడా లైన్ లో ఉన్నారు. ఆయన బీపీకి సంబంధించిన వివరాలతో పాటు మిగతా ఆయన తాజా పరిస్థితిని కూడా పూర్తిగా అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లానే కంటిన్యూ అయితే మరి కాసేపు ఆ బీపీ లెవెల్స్ తగ్గకపోతే, ఎందుకంటే ఆయన బీపీ బ్లడ్ ప్రెషర్ తగ్గేందుకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు ప్రస్తుతానికి, ఆ లెవెల్స్ కానీ తగ్గకపోతే మరి కాసేపట్లో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఆయన డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి సజెస్ట్ చేశారు. కాబట్టి కొద్దిసేపు విశ్రాంతి ఇచ్చి ఒకవేళ బీపీ లెవెల్స్ తగ్గకపోతే అట్లనే కంటిన్యూ అవుతుంటే మాత్రం ఆయన్ని స్థానికంగా ఉండే ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్లడమో లేదంటే హైదరాబాద్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయడమో చేస్తారు. అయితే ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే పూర్తిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అది తనకి పూర్తి పరిస్థితి అదుపులోనే ఉంటుంది, తనకి ఆ విషయం తెలుసు. కాకపోతే కొంత ఎక్కువ ఎక్సైట్ అయినప్పుడు లేకపోతే కొంత ఎక్కువ ఒత్తిడిని తీసుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు తలెత్తాయి. దాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన సెల్ఫ్ కంట్రోల్ తనకు ఉంది అంటూ బొత్స చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదే ధైర్యాన్ని కూడా ఆయన చెప్తున్నారు. ఏం కాదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కాకపోతే ఈ అసెంబ్లీ లేకపోతే ఈ వాతావరణానికి దూరంగా ఆయన ఇంటికి తీసుకెళ్లి విశ్రాంతి ఇవ్వాల్సిందిగా వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఆయన వెహికల్లో వైద్యుల పర్యవేక్షణలోనే అసెంబ్లీకి సంబంధించిన సచివాలయానికి సంబంధించిన వైద్యులు కూడా ఆయనతోటే వెళ్తున్నారు. సో మొత్తం అసెంబ్లీ అధికారులు కూడా దాన్ని మానిటర్ చేస్తున్నారు. గంట పాటు ఆయన్ని వైద్యుల అబ్జర్వేషన్ లో ఉంటారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీ కూడా అయిపోయింది కాబట్టి, కౌన్సిల్ కూడా ఈ రోజు మరి కాసేపట్లో ముగియబోతుంది కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. తగ్గకపోయినా హైదరాబాద్ కి వెళ్ళడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటారు ఆయన కుటుంబ సభ్యులు. సో రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ చేరే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల పాటు ఆయనకి ఆ విశ్రాంతి అవసరం, ఆ బ్లడ్ ప్రెషర్స్ అన్ని కంట్రోల్ అయ్యే వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండడం మంచి అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతుంది. రైట్ ఈశ్వర్. ఏపీ శాసనమండలిలో బొత్స స్వల్ప అస్వస్థకు గురయ్యారు. అసెంబ్లీకి డాక్టర్స్ ని పిలిపించారు. అసెంబ్లీ అధికారులు బొత్స సత్యనారాయణ గత కొన్ని రోజుల క్రితమే అనారోగ్యం పాలయ్యారు. ఆ తర్వాత ఆయన రికవరీ అయ్యారు, శాసనమండలికి వచ్చారు. ఇక ఈ టైంలో ఆయన మాట్లాడుతుండగానే ఒక్కసారిగా తూలినట్టుగా అయింది. ఇక ఆ క్రమంలో వెనుకలో కూర్చున్నటువంటి అనిల్ యాదవ్ లేచి పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికి కూడా అదే ఫ్లోలో ఆయన మాట్లాడడం కంటిన్యూ చేశారు. బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు కారణంగా తెలుస్తోంది, అందుకే తూలినట్టుగా చెప్తున్నారు. కానీ ప్రమాదం ఏం లేదని చెప్తున్నారు డాక్టర్స్.